బాబు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం ధ్యానిద్దాం. ఈ రోజున ప్రత్యేకింపబడిన అంశం ఏంటో తెలుసా? మనం సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి కదా. మరి సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే మనం ప్రార్థన చేస్తుంటే చాలా ఆటంకాలు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? చాలా ఆటంకాలు, చాలా అడ్డంకులు, ఎక్కడెక్కడి నుంచో పరిస్థితులు గుర్తొస్తూ ఉంటాయి. అవునా? ఇలా ప్రార్థనకి కూర్చుంటామో లేదో, అవునా, పరిస్థితులు గుర్తొచ్చి ఆగిపోతూ ఉంటాం. ఎంతమంది జీవితంలో అది ఉంది? చేతులు చూపించండి. చాలాసార్లు చాలామంది నోటి నుంచి ఇది విన్నా. ప్రార్థన చేయాలనుకున్నానండి, బాగా ప్రార్థన చేయాలని ఉంటుంది, కానీ ఈ సమస్యలు అడ్డంకుగా ఉన్నాయి. అవునా కదా? ఏంటి అమ్మగారు ఇలా చెప్పేస్తున్నారు? నిజమే, నా జీవితంలో ఇలా నేను చాలాసార్లు అనుభవించాను. ఎంతమంది అవునంటారు? అవునా? ప్రార్థన చేసుకోవాలి. బ్రదర్, మీకు అలా అనిపించిందా? ఏమని అనిపించింది? కెమెరా ఏంటండి? ఏమనిపించింది చెప్పండి. ఇంకో మైక్ ఇవ్వగలుగుతారా? మైక్ ఇవ్వగలుగుతారా? చెప్పండి. చాలాసార్లు పరిస్థితులను బట్టి ఆగిపోతూ ఉంటారు. ఆగిపోవడం అది అలా చాలాసార్లు జరిగి ఉంటుంది. అనుభవం ఉందా? ఎస్, అవును. ఈ రోజున ఆ అనుభవం మీతో ఉందేమో. లైవ్లో ఉన్నవారు మీతో కూడా అనుభవం ఉందా? ప్రార్థన చేయాలనిపించట్లేదండి, చాలా ఆటంకాలండి. మీకేం తెలుసు ఆ ఆటంకాలు, ఆ పరిస్థితులు, ఆ ఇబ్బందులు మీకేం తెలుసు? అంతేనా చెల్లి? అంతేనా? సమస్యలు, మా సమస్య మీకుంటే తెలుస్తుంది, అర్థమవుతుంది. అవునండి? సమస్య పెద్దది అనిపిస్తూ ఉంటుంది, కానీ చూడండి, సమస్య పెద్దదేం కాదండి. అవునా కదా? అవునా? అవును, ఖచ్చితంగా. మీరు అవునన్నా కాదన్న సమస్య ఏమి పెద్దదేమీ కాదు. ఆ సమస్య నుంచి విడుదల చేసే దేవుడు పెద్దవాడు. ఆమె గొప్పవాడు. సమస్య గొప్పదని చూస్తూ ఉంటారు. సమస్య ఏమి గొప్పది కాదు. ప్రైజ్ ది లార్డ్. సమస్య ఏది గొప్పది కాదు. భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం ఆ సమస్యని. ఎన్నిసార్లు చూసినా భూతద్దంలో చిన్నది కూడా అక్షరాలు ఏమైపోతాయండి? చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. భూతద్దం తెలుసా అండి? ఎందుకు చూస్తారు చెప్పండి? ఏదైనా చిన్న పార్టికల్స్, ఏదైనా సపోజ్ ఇప్పుడు మనకి అనారోగ్యం బాగాలేదనుకోండి, ఆరోగ్యం బాగాలేదు, అనారోగ్యంతో ఉన్నాము, బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. అవునా? డాక్టర్స్ ముందు టెస్ట్ చేసుకొని రాయ్యా అని అంటూ ఉంటారు డాక్టర్. అవునా? టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ చేసిన దాన్ని బట్టే నేను ట్రీట్మెంట్ ఇస్తాను అంటారు. ముందుగానే ట్రీట్మెంట్ ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేయరు, టెస్ట్ చేసుకొని రా అని అంటారు. అవునా? ఆ టెస్ట్ చేసేటప్పుడు ఆ టెస్టింగ్లో ఏం చేస్తారంటే అలా భూతద్దం పెట్టి ఆ చిన్న చిన్న పార్టికల్స్ని చూస్తూ ఉంటారు. చిన్న లోపడున్న బ్లడ్ని కూడా శాంపుల్ తీసుకొని ఆ బ్లడ్ని కూడా అలా చూస్తూ ఉంటారు ఆ మైక్రో దాంతో. అవునా కాదా? ఎందుకు అంటే దాంట్లో ఉన్నవన్నీ కూడా కనిపించాలని. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే చూడండి, అలా భూతద్దం పెట్టి చూసినంత సమస్యని భూతద్దం పెట్టి చూస్తూ ఉంటాం. ఎంతమంది చూసారేంటి? బాగా చూసేస్తూ ఉంటాం. అవునా? ఇంట్లో ఏం చేస్తామంటే మనం భూతద్దం పెట్టి చూసి పక్క వారికి కూడా అది అప్లై చేసేస్తూ ఉంటాం. భర్తకు చెప్తూ ఉంటాం. మనం పెద్దగా చేసి వెంటనే ఏం చేస్తామండి? పెద్దగా చూసి పక్క వారికి కూడా అదే విజన్ కదా, అది చూడు ఎంత భయంకరంగా ఉందో తెలుసా? అది చిన్నది కానీ నీకు అది పెద్దగా కనిపిస్తుంది. ఆ పెద్దగా కనిపించింది ఏం చేస్తామంటే భర్తకు పిలిచి, ఇగో చూసావా ఎంత పెద్దగా ఉందో, పిల్లలకి చెప్తావు, చూసావా ఎంత పెద్దగా ఉందో, నువ్వు అది చూసావా ఎంత గొప్పగా, ఎంత భయంకరంగా ఉందో. అవునా కదా? అది గొప్పది కాదండి. ఆ సమస్య గొప్పది కాదు. సమస్యను తీర్చే దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఆ సమస్యను తొలగించేవాడు గొప్పవాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని సమస్యల్ని అలా భూతద్దం పెట్టి చూడకండి. సమస్యల్ని భూతద్దం పెట్టి చూడడం ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. ఆ సమస్యలు ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేయాలి. ఆమేన్. ఎస్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఎస్, ఈ రోజున అలాంటి పరిస్థితిలో ఉన్నామేమో. నీ ప్రార్థనకి అంటే నీకు దేవునికి మధ్యలో చాలా ఉండొచ్చు. ఈ రోజున వాటి వల్లనే నువ్వు ఆగిపోతూ ఉన్నావు. అంతేనా? ఈ సిద్ధపాటు కూడిక, ఈ స్వస్థత ఆరాధన ఎందుకో తెలుసా? ఆగిపోయిన నిన్ను బలపరచడం కొరకే.
ఆమేన్. రేపు జరగబోతున్న ఆరాధనలో ఇంక ఎలా ఉండాలి తెలుసా? సింహం వలె గంతులు వేయాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా గంతులు వేయాలండి? సింహం వలె గంతులు వేయాలి. ఆమేన్. చాలా నిరుత్సాహంతో వచ్చారేమో, బాధలతో వచ్చారేమో, కన్నీళ్లతో వచ్చారేమో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో, ఆగిపోయిన జీవితాలు, ఆగిపోయిన అనుభవాలేమో. కానీ ఈ రోజున ప్రభువు మాట్లాడి నడిపించబోతున్నారండి. మనం ఆగిపోయే వారిగా ఉండద్దు, సాగిపోయే వారిగా ఉందుముగాక. చెప్పండి ఎలా? సాగిపోయే వారిగా ఉందుముగాక. ఎంతమందికి మాటలు నచ్చుతున్నాయి? ఎంత ప్రశాంతంగా ఉంది కదా దేవుని మాటలు వింటుంటే. నేను నిజంగా చెప్తున్నాను, ఇవి నా మాటలు కాదు, యేసయ్య మాటలు. ఆమెను ఎంతమంది అయితే ఇది దేవుని మాటలను రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆమె మాట్లాడేది అమ్మగారో అయ్యగారో కాదండి, మాట్లాడేది దేవుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతోమంది ఉన్నారు మీ ఊర్లో. మీరే ఎందుకు వచ్చారు? మీరే ఎందుకు ఇలా ప్రార్థనలో ఉన్నారు? ఈ సమయంలో వేరే వేరే చోట్ల వేరే వారి దగ్గర చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఎందుకు ఈ ఆరాధనలో మీరే పాల్గొన్నారంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక. మీరు ఆగిపోయి ఉన్నారేమో, కానీ మిమ్మల్ని నడిపించడం కొరకే యేసయ్య మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పాట వచ్చే ఎంతమందికి? సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు. విశ్వాసంలో, ప్రార్థనలో అన్నిట్లో ఆగిపోయారా? చెప్పండి, ఆగిపోయారా? యు ఆర్ నాట్ హియర్ టు స్టాప్. మీరు ఇక్కడ ఆగడానికి కాదు, సాగిపోవడానికి. హల్లెలూయా. ఎస్, సాగిపోదాం. హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలిగిన. ఎలాంటి పరిస్థితులున్నా, ఎంత భయంకరమైన శోధన వచ్చినా ఈ మాట చెప్దాం, ఇంక నేను ఆగిపోను, సాగిపోతా. సమస్యకు చెప్పండి, మీకున్న సమస్య ఏంటో మీకు తెలుసు. ఆ సమస్యకు చెప్పండి, నీవు గొప్పవాడివి కాదు, నా యేసయ్య గొప్పవాడు. చెప్పండి, చెప్పండి. కళ్ళు మూసుకొని ఈ మాట చెప్పండి. మీరు ఏ సమస్యతో వచ్చారో ఆ సమస్యతో చెప్పండి, ఈ మాట చెప్పండి. అపవాది ఎన్నో భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి వెనకకి లాగుతూ ఉంటుంది. వెనకకి అడుగులు వేసేక వారిగా కాదు, మన అడుగులు వెనకకి కాదు, మన అడుగులు ముందుకే సాగిపోవును గాక. ఆమెను చెప్పండి, ఏంటండి? ముందుకే సాగిపోవును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చెప్పు, నీ సమస్యకి చెప్పు, నీవు గొప్పవాడివి కాదు, నా దేవుడు గొప్పవాడు. ఆమేన్, ఆమేన్. నేను ఇంకా ఆగిపోను, సాగిపోతా అని చెప్పండి. ఎస్, ఆమెన్. యేసయ్యతో సాగిపోతా. ఆమెన్. చాలా బాగా చెప్పారు మా. పక్కన వారికి చెప్పండి, చెప్పండి. బ్రదర్కి చెప్పండి, సిస్టర్ చెప్పండి. ఆగిపోవద్దయ్యా, సాగిపోదామని చెప్పండి. ఏమని పిలుస్తారు మీరు? చరణ్. ఏమని పిలుస్తారు? బ్రదర్ని ఏమని పిలుస్తారు? చెప్పండి. అదే నేను కూడా చెప్పేది. ఏమని పిలుస్తారు మీరు? ఏమని పిలుస్తారు? బావా అంటారా? ఓకే, చెప్పండి, అదే మాట చెప్పండి. బావా ఇంకా ఆగిపోదాం, మనం సాగిపోదామని చెప్పండి. హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, చెప్దామా? సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎస్, ఎస్, ఎస్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం అందరం. ప్రభుకే మహిమ. అందరం స్వరం తెరిచి ఎండిన ఎడారి లాంటి పరిస్థితిలో ఉన్న జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూస్తున్నా అవి ఏమి చేయలేవండి. సాగిపోయే
వారిమిగా ఉందాం, యేసుని చూస్తూ సాగిపోదాం. ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గృహలలో బీడులలో నేను తిరిగినను, ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గృహలలో బీడులలో నేను తిరిగినను. నా సహాయకుడు నా కాపరి యేసే. చెప్తామా, నా సహాయకుడు, నా సహాయకుడు నా కాపరి యేసే. చెప్తామా మరొకసారి, నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదాం, సాగిపోదును, ఆగిపోను నేను. ఆమేన్. సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? చప్పట్లు కొడదాం. ఈ రోజున ఇక్కడి నుంచి మీరు బలపరచబడి వెళ్ళాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 10,000 మంది పైబడిన పదిలముగా ఉంచే దేవుడు ఆయన. ప్రభు యేసు సన్నిధానమే మనకు ఆధారం అండి. ఆయనే మనకు కేడముగా, కోటగా ఉండే దేవుడై ఉన్నారు. ఇంకా భయం ఎందుకు? ఆమేన్. ఇంకా ఆగిపోవడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పదివేల మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాకు కేడము నా కోటయు యేసే. చెప్తామా ఈ మాట? నాకు కేడము నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్తామా ఈ మాట? సాగిపోదును, ఆగిపోను నేను. ఎస్. సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోను, ఆగిపోను నేను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంత చిన్న చెప్తారా? చెప్పండి. అలసిపోయింది మేమా మీరా? చెప్పాలా అండి? మేమే కదా. మేము ఇంత బిగ్గరగా చాలా సంతోషం, ఆనందం, ప్రభులో ఆనందిస్తుంటే మీరు మాత్రం సాగిపోతుంది అంటున్నారు చాలామంది. కాకపోతే సాగిపోయేటట్లు లేరు. ఏం చేస్తున్నారండి? ఆగిపోయే ముఖాలే కనిపిస్తున్నాయి. చెప్పండి చెప్పండి, చక్కగా నవ్వుతూ చెప్పండి పక్కన ఉన్న వారికి. సాగిపోదామండి, సాగిపోదాం యేసు నామంలో. ఆగిపోయేవారందరూ సాతాను సంబంధులు, జాగ్రత్త. సాగిపోయేవారందరూ యేసే సంబంధులు. అపవాదం ఏం చేస్తుందంటే వెనకలికి లాగి 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 పేడలను చూస్తూ ఉంటుంది.
మనకేంటో ముందుకు అడుగులు వేస్తుంటేనే ఏడుపొస్తూ ఉంటుంది, వెనకాల అడుగులు వేస్తుంటే ఏడవాల, ముందుకు అడుగులు వేస్తుంటే ఏడుపు కాదు, సంతోషం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆగిపోద్దు. ఏం చేద్దాం? సాగిపోదాం యేసు నామంలో. ఎస్, ఇలా సాగిపోతుంటే చాలా 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 అనుభవాలు, చాలా భయంకరమైన పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదా. అయితే దేవుడు ప్రత్యేకంగా ఈ రోజున మాట్లాడుతున్నారండి. ప్రార్థన చెయ్యకుండా ఏవైతే ఆపేస్తున్నాయో వాటిని విడిచిపెడదాం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందితో ప్రభు మాట్లాడుతున్నారు రాత్రికాల సమయంలో? మాట్లాడుతున్నారా? ఎస్, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. నీవు గనక, నీ కుటుంబం గనక ఈ మాటలు పట్టుకుంటే ప్రభు నీ చరిత్రను మార్చబోతున్నారు రాత్రికాల సమయంలో. ప్రైజ్ ది లార్డ్. ఎస్, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎస్, చూద్దామా దేవుని మాటలు చూద్దాం. నిన్ను అడ్డంకు పరిచే కొన్ని విషయాలు చూద్దాం. ఈ రోజున ప్రార్థన చేసుకోకుండా అపవాది ఈ అడ్డంకు తెచ్చిపెడుతుందేమో చూద్దామా. ఏ అడ్డంకు తెచ్చిపెడుతుందో ఆ అడ్డంకులు మనలో ఈ రోజు చచ్చిపోవాలి యేసు నామంలో. ఆమేన్. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 45వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 45వ వచనం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుదామా? ఎస్, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 45వ వచనంలో, తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా నీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి చదువుదామా? తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడువగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? మోషే ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. చూడండి, ఈ వచనంలో మోషే ఇజ్రాయేళ్లకు గుర్తు చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞ పట్టించుకోకపోయారు మీరు. దేవుడు ఏదైతే చెప్పారో అది మీరు వినలేదు. ఇజ్రాయేల్లారా, మీరు వినలేదు. వినకుండా తర్వాత అంతా నష్టపోయిన తర్వాత వచ్చి అప్పుడు ఏడుస్తున్నారు. ఏ లాభం? అర్థమవుతుందా? ఏమి లాభం? ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ మాటలు చూడండి. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాటలు వినలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆజ్ఞలను మనం పాటించని వారిగా, లేకపోతే దేవుని మాటలు వినని వారిగా ఉంటే మన జీవితంలో తర్వాత ఏడుస్తే ప్రభు మనల్ని లక్ష్య పెట్టే దేవుడు కాదండి. అర్థమవుతుందా? అవునా కాదా? ఆ సమయంలో ప్రభు మన మొరను ఆలకించని దేవుడిగా ఉంటారు. ఎందుకంటే మన గురించి ప్రభు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే అవిధేయత చూపిస్తూ ఉంటాం కదా. ఏం చేస్తూ ఉంటాం? వినము. ఇక్కడ కూడా ఇజ్రాయేలు ప్రజలు వినలేదు, ప్రభు చెప్పినప్పుడు వినలేదు. గుర్తు చేస్తున్నాడు. అందుకనే మోషే ఇజ్రాయేళ్లకు మీరు వినలేని వారిగా ఉన్నారు, అందుకనే ఇప్పుడు ఆయన సన్నిధానంకి వచ్చి మీరు ఏడుస్తే ఆయన మీరు ఏడవడం ద్వారా మీ మొరను ఆలకించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఇక్కడ చూడండి, ఆయన ఆజ్ఞలు తిరస్కరించిన వారిగా ఉన్నారు. దాని ఫలితం దేవుడు వారిని అనుమతించలేదు. తర్వాత వారు తాము చేసిన తప్పును గ్రహించి ఏడ్చారు, దేవుని సన్నిధిలో మొరపెట్టారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. దేవుడి వారి ప్రార్థన వినలేదు. ఎందుకంటే వారు అవిధేయత చూపిన వారై ఉన్నారు. తమ మూర్ఖత్వం వల్ల అట్టి పరిస్థితిని వారు తెచ్చుకున్నారు.
అర్థమవుతుందా అండి? అందుకని మనం కూడా ఏం చేయాలంటే అవిధేయత చూపని వారిగా ఉండాలి. ఇక్కడ వారు అవిధేయత చూపారు. అవిధేయత చూపడము ద్వారానే ప్రభు వారు పెట్టిన మొరను ఆలకించని వారిగా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఏది చెప్పారో ఆ మాటని తిరస్కరించారు. అందుకే ఆ పరిస్థితిని వారు చూశారండి. ఈ రాత్రికాల సమయంలో మీరు కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తున్నారా? దేవునికి అవిధేయత కలిగిన వారిగా ఉన్నారా అండి? యేసయ్య ఏదైతే చెయ్యొద్దంటున్నారో వాటిని చేస్తూ 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 వెళ్ళిపోతున్నారా? అంతా అయిపోయిన తర్వాత యేసయ్య అని ఏడుస్తున్నారా? ఆ సమయంలో ఏడుస్తే ఇంకా ఆలస్యం అయిపోయిందంట. ఇజ్రాయేలు చేసే అంటే ఇజ్రాయేలు ఏ ఆజ్ఞత పాటించమని ప్రభు చెప్పారో మోషే ద్వారా చెయ్యలేదు. అప్పుడు చక్కగా ఉండమని చెప్పారు, అన్నిటిని వదిలిపెట్టమని చెప్పారు. లేదండి, వినలేదు. అందుకనే వారి జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు. అక్కడ ఆలస్యం అయిపోయింది. వినే టైంలో వినాలా, అవునా? ఒకవేళ వినకుండా ఇష్టానుసారమైన జీవితంతో వెళితే ఇంకా ఆలస్యం అయిపోయింది. కాబట్టి ఆ సమయంలో దేవునికి అవిధేయత చూపించాం కాబట్టి ప్రభు ఏం చేశారంట, ఇజ్రాయేలు వారు ఆ ఏడ్పును వినలేదు, ఆ మొరను వినలేదు. ఈ రోజున నీ జీవితం కూడా అలాగే ఉందేమో. చూడండి, మన పిల్లల్ని మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఏరా నా మాట వినట్లేదు, ఎందుకు వినవురా అంటారా లేదా? అరే నీ మంచి కొడుకే కదరా చెప్పేది. ఏ సిస్టర్ మీరు అంటారా అనలేదా? ఏరా నీ మంచి కొడుకు చెప్తున్నా నీకు అర్థం అవ్వట్లేదా? ఏ అమ్మా నీకెన్నిసార్లు చెప్పాలా, అర్థం చేసుకోవా? అవునా కదా? ఒకవేళ చెప్పిన సమయానికి వారు కనుక మాటల్ని పట్టుకుంటే జీవితాలు మార్చబడతాయి. చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అరే వెళ్ళకురా, అలాంటి ప్రదేశాలకు వెళ్ళకురా, వద్దురా అని ఎన్నిసార్లు చెప్పినా తల్లిదండ్రులకు అవిధేయత చూపించే వారిగా ఉంటూ ఉంటారు. దాని తర్వాత చాలామంది జీవితాలు చూద్దామన్నా కనిపించని వారిగా ఉంటూ ఉంటారు. అవునా కదా? చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయండి, చూద్దామన్నా కనిపించట్లేదు. చూడండి, ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ఒక విశ్వాసిగా, దేవుని కుమార్తెగా ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లుగా అవిధేయతను చూపిస్తున్నావేమో. మోషే వారికి గుర్తు చేస్తున్నారు ఇదే మాట. ఈ రోజున మీకు కూడా దేవుని ప్రతినిధిగా గుర్తు చేస్తున్నాను. ఒకవేళ అవిధేయత చూపిన వారిగా ఉంటే ఇక్కడ ఇజ్రాయేలు వారు చూడండి అప్పుడు మొరపెడుతున్నారంట. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధి ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. తర్వాత ఏడుస్తే లాభమేం లేదు, ఇంకా వినరు దేవుడు. నీ సమయం ఆలస్యం అయిపోయింది. హల్లెలూయా. ఆలస్యం చేస్తున్నావా? అవిధేయత చూపుతున్నావా? ఒకవేళ అవిధేయత చూపిన వాడిగా నువ్వు ఉంటే నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది. ఇజ్రాయేలు అంట తర్వాత పశ్చాత్తాపడి తర్వాత వారి తప్పులన్నీ ఒప్పుకున్నారు. చాలా తర్వాత ఆలస్యం అయిపోయింది. అర్థమవుతుందా? కానీ ప్రభు క్షమించని వాడు కాదండి, క్షమించే దేవుడు. కానీ నువ్వు సరైన సమయంలోనే దేవుని మాట వినాలి. ఆమేన్. ఆలస్యం చేసావా? ఈరోజు చూస్తే మళ్ళీ రేపటి రోజున మనం రేపు రోజు, ఈరోజు డేట్ ఎంత అండి? 14. రేపు డేట్ ఎంత? 15. అమ్మగారు మీకు డేట్లు తెలియవా అనుకోవచ్చా? తెలీదండి మీకు డేట్లు మరీ అడిగి చెప్పించుకుంటున్నారు. ఈరోజు 14, రేపు 15, 16 ఏం కాదు, 15. కానీ గ్యారంటీ ఇస్తారా? రేపు ఉదయం నేను ఉంటాను అన్నవారి చేతులు చూపించండి. అయ్యో మీకు అర్థమవుతుందా? బ్రతికే ఉంటాను గ్యారంటీ, బ్రతుకుకి గ్యారంటీ ఇచ్చేవారి చేతులు చూపించండి. చేతులు చూపించండి. ఈరోజు 14, రేపు 15వ తారీఖు చూడమో తెలీదు. చాలా బలిష్ఠులు, చాలా జ్ఞానవంతులు, చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారా? చనిపోయారా? కళ్ళ ముందు తెలిసిన వాళ్ళు చనిపోయారు. అవునా? అంటే గ్యారంటీ లేదండి. అర్థమవుతుందా? దేవుడు చెప్పిన వినకుండా సమయాన్ని వృధా చేసుకుంటే చాలా కష్టమైపోతుంది.
ఆలస్యం చేయొద్దు. ఇశ్రాయేలు ప్రజలు వారు ఆలస్యం చేశారు, దేవునికి విధేయత చూపలేదు. అందుకని అంటున్నారు విధేయత కలిగి ఉండాలా. సరైన సమయంలో దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు పట్టుకోవాలా. బ్రతుకులు మార్చబడతాయి అప్పుడు. ఆమేన్. ఎంతో కష్టపడి చాలా ప్రయాసపడి చాలా దూరం నుంచి వచ్చారు కదా. ఒకవేళ దేవుని మాటలు రిసీవ్ చేసుకోకుండా ఏదో క్యాజువల్గా ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఎలా చెప్పండి? ఎలా చెప్పండి? ఎలా? అంత అయిపోయిన తర్వాత దేవా ఒక్క ఛాన్స్ అయ్యా, ఒక్క ఛాన్స్ అయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, నా మొరను వినయ్యా. ప్రభు అంటారే, చాలాసార్లు నీకు సమయం ఇచ్చా, చాలాసార్లు మాట్లాడా, చాలాసార్లు నాకు నువ్వు విధేయత చూపించలే, ఆ విధేయత చూపించావు చాలాసార్లు. ఇలా ప్రార్థనకి కూడా అవిధేయత చూపిస్తున్నారు అనుకుంటా. అంతేనా? ఆ బలహీనత ఎంతమందికి ఉంది? ప్రార్థన చేసేటప్పుడు అవిధేయత. నీ ప్రార్థన ఒక క్యాషువల్ ప్రార్థన ఉందేమో. ఎన్ని సంవత్సరాలు ఏందో ప్రార్థన చేయక కొద్దిమంది అయితే, అవునా? ఎన్ని రోజులు అయిపోయిందో, ఎన్ని నెలలు అయిపోయిందో, కానీ పేరుకు మాత్రం భలే పేర్లు పెట్టేసుకుంటారండి. అద్భుతమైన పేర్లు, ఎంత మంచిగా ఉంటాయంట పేర్లు. అసలు వినడానికి చూడడానికి అద్భుతంగా ఉంటారు, అద్భుతమైన పేర్లు. కానీ ప్రార్థన లేని జీవితం ఎంతమంది అర్థమవుతుంది? ఇప్పుడు నీళ్ళ బాటిల్ ఏమైనా ఉందా? నీళ్ళు, ఖాళీ బాటిల్, నీళ్ళ బాటిల్ రెండు పక్కనే ఉన్నాయి, అవి తీసుకొని రండి. భలే దొరికాయి కరెక్ట్ టైంకి. ఇప్పుడు ఎంతమందికి నీళ్ళు కనిపిస్తున్నాయా? లైవ్లో ఉన్న వాళ్ళకి కెమెరాలో మేబీ కనిపించొచ్చేది, కనిపివ్వవేమో. ఇదైతే ఉత్తి ఖాళీ కనిపిస్తుందరా? మామూలు ఇట్లా అంట కనిపిస్తుంది మమ్మీ. ఇది చూడండి, ఏమవుతుందండి? ఆగట్లే. ఏమవుతుందండి? ఇట్లా అంటే ఇది పడిపోతుంది, అవునా? పడిపోయిద్దా లేదా? ఇది మాత్రం స్టేబుల్గా ఆగిపోతుంది. ఎందుకండి చెప్పండి అండి? అసలు ఇది ఆగట్లేదు, పట్టుకుందామన్నా ఆగట్లేదు కదా, అసలు ఆగట్లేదు. ఎందుకంటారు? చెప్పాలా? అమ్మ భలే చెప్పారు. ఏం లేవండి, మీరు గమనిస్తే ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఏం లేదండి, నీళ్ళు లేవు. అందుకని ఇది పడిపోతూ ఉంది, ఊగిపోతూ ఉంది. ఎంత ఊగిపోతుందంటే స్థిరత్వం లేదు కదా. ఏం లేదు, స్థిరత్వం లేదు. ఇక్కడ కొంతసేపు, అక్కడ కొంతసేపు, మరి కొన్ని రోజులు వేరే దగ్గర, అవునా కదా? కొద్దిసేపు యేసయ్య, కొద్దిసేపు లోకం. అందుకని ఊగిపోతూ ఉంది. అస్సలు ఆపుదామన్నా ఆగట్లేదు, ఎంత ప్రయత్నించినా ఆగట్లేదండి. ఎందుకంటే దీంట్లో ఏమి లేవండి, నీళ్ళు లేవు. దీంట్లో చూడండి, పడిపోతుందండి, పడిపోతుందా? స్టేబుల్గా ఉందా? అమ్మ మీ పేరేంటి చెప్పండి? లూది. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు జిల్లా. కెమెరా లేదా? పెట్టండి. ఎక్కడి నుంచి తల్లి? పిడుగురాళ్ళ. మిర్యాలగూడ దగ్గర. మిర్యాలగూడ దాటి వెళ్ళాలా? గుంటూరు జిల్లా. ఓకే, భలే చెప్పారు. ఇందాకేం చెప్పారు చెప్పండి? స్టేబుల్ అయితే చెప్పారు మీరు ఒక మాట. స్టడీగా ఉందంట, బాగా చెప్పింది. ఇది స్టడీగా ఉంది, ఇది ఖాళీ బాటిల్, అందుకని పడిపోతుంది. స్టడీగా ఉంది. అవును తల్లి, బాగా చెప్పారు. మీకు చాలా ఎక్స్పీరియన్స్. అంది పెద్దవాళ్ళు చాలా చాలా సంవత్సరాలు అన్నీ చూసి ఉన్నారు. అన్నీ కూడా మీకు తెలుసు, అవునా కదా? అందుకని అన్నీ సరిగ్గా చెప్పగలుగుతారు పెద్దవాళ్ళు. ఇది పడిపోతుంది, ఇది ఉంది, ఎందుకంటే దీంట్లో నీళ్ళు ఉన్నాయి. ఏ చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు, మమ్మీ ఏంటి మమ్మీ ఈ చిన్న ప్రశ్న అడుగుతావా? దీంట్లో నీళ్ళు ఉన్నాయి అందుకని ఆగాయి, దీంట్లో నీళ్ళు లేవు మమ్మీ అందుకని పడిపోయాయి. ఆ మాత్రం తెలీదా? మా సాయి అందుకని అట్లా చూస్తున్నాడు, ఏమేంటి ఇలా అడుగుతుంది?
ఈ మమ్మీకి ఏం పని లేదు అన్నట్లుగా చూస్తున్నాడు వాడు. చూడండి, మన జీవితాలు కూడా ఇంతే. ఇక్కడ ఈ నీళ్ళు దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకి సాదృశ్యం. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నీళ్ళతో ఉన్న జీవితం అంటే ప్రార్థనతో ఉన్న జీవితం, ఎవరి జీవితం అయితే ఉంటుందో దేవునికి విధేయత చూపుతూ ప్రార్థనలోని స్థిరముగా ఉంటారో, ప్రార్థన అంటే దేవునికి విధేయత చూపుతూ దేవుడు చెప్పిన మాటలు ఎవరైతే వింటున్నారో, దేవుని మాటలు ఎవరైతే ఆలకిస్తున్నారో, దేవుని పని ఆయన చెప్పినట్లు చేస్తున్నారో, దేవునికి ఎవరైతే విధేయత చూపుతున్నారో వారు కదలరు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? కదలరండి. ఇదిగో ప్రార్థన లేని జీవితాలు, అవిధేయత చూపి జీవితాలు కుప్పకూలిపోవాల్సిందే, పడిపోవాల్సిందే, నాశనం అయిపోవాల్సిందే. ఈ రోజున ఎందుకు ఇది ప్రత్యేకంగా ఇవి తీసుకొని చెప్తున్నానంటే మీకు అర్థమైపోవాలంతే. ఆమేన్. ఇలా గుండెలకు దూసుకొని వెళ్ళిపోవాలా. ఎప్పుడైతే అది జరుగుతుందో బ్రతుకులు మార్చబడతాయి. ఆమేన్. ఒకవేళ ఏదైనా పరిస్థితి ఎదురైనా ఆ రోజు పలానా 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 అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మగారు చెప్పారు కదా, లేకపోతే అయ్యగారు చెప్పారు కదా, ఎస్ నేను అవిధేయత చూపించద్దు, నేను దేవుని మాట వినాలా, దేవుని పని చేయాలా, దేవుని కొరకు బ్రతకాలా, ఆయన ఏదైతే చెప్తున్నారో, ఆయన ఏదైతే వద్దంటున్నారో పక్కకు పెడతాం. ఇజ్రాయేల్ వారు ఇష్టం ఉన్నట్లు జీవించారండి. భయంకరమైన పాపము, భయంకరమైన పరిస్థితులు, అవి చూడలేకపోయారు యేసయ్య. ఆ సమయంలో ఎన్నోసార్లు మాట్లాడారు, కానీ విధేయత చూపించలే, అవిధేయత చూపించారు. ఈరోజు కూడా నీ జీవితంలో కూడా అదే అవిధేయత ఉందేమో. ప్రభు అంటున్నారు, సమయం అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి ప్రార్థిస్తే ఫలితం లేదు, మొరను ఆలకించాను. ఈ రోజున సమయం అయిపోయిందేమో నీ జీవితంలో కూడా. చాలా జాగ్రత్త. నీ బ్రతుక్కి నా బ్రతుక్కి ఎవరికి గ్యారంటీ లేదండి. మార్చబడదాం. ఆమేన్. మన జీవితాలు మార్చబడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవుడు ఏదైతే వద్దంటున్నారో అదే జీవితాలు, అదే త్రాగుడు, అదే బ్రతుకు, అదే ఇష్టం ఉన్నట్లుగా జీవించడం, ఇలాంటి జీవితాలు మనకొద్దండి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి బ్రతుకులు మనకొద్దు. మార్చబడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవది 66వ కీర్తనలు 18వ వచనం. 66వ కీర్తనలు 18వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 66వ కీర్తనలు. లైవ్లో ఉన్నవారు కూడా ఈ మాటలు చూడండి, ఈ మాటలు చదవండి. 66వ కీర్తనలు 18వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకి మొదటి అడ్డంకు ఏంటండి? అవిధేయత. చెప్పండి, ఏంటండి? అవిధేయత. ప్రార్థనకి రెండవ అడ్డంకు, రెండవ ఆటంకం. 66వ కీర్తనలు 18వ వచనం. త్వరగా 18వ వచనం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అర్థమవుతుందా? ఇంతసేపు నేను చెప్పింది నా మాటలే, యేసయ్య మాటలా? దేవుని మాటలు కదండి, యేసయ్య మాటలు. అందుకని చూడండి, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఇక్కడ మొదటిగానేమో ప్రార్థనకి దేవునికి అవిధేయత చూపించారు. ప్రార్థన చేసినప్పుడు అవిధేయత వల్ల ఆ ప్రార్థనని ప్రభు వినలే. అర్థమవుతుందండి? ప్రభుకి ఇష్టమైన వారిగా ఉండాలా. ప్రభు ఏదైతే వద్దంటున్నారో అది మనకు కూడా వద్దు. ఆమెన్. ప్రభు ఏది చేయమంటున్నారో అది చేయాలి. ఆమెన్. ప్రభు వద్దు అన్నవి వద్దు. ఆమెన్. ప్రభు దేని వద్దంటున్నారు? 10 ఆజ్ఞలు తెలుసు కదండి. తెలుసా తెలీదా? అన్నీ తెలుసు. అదేంటమ్మ గారు ఎన్ని సంవత్సరాల సీనియారిటీ అనుకుంటున్నారు? 30 సంవత్సరాల సీనియారిటీ, అవునా? 20 సంవత్సరాల సీనియారిటీ. ఆ మాత్రం 10 ఆజ్ఞలు తెలియదు అనుకుంటున్నారా? ఆ మాత్రం దేవుడు ఏం మాట్లాడారో, ఆయన ఆత్మఫలాలు ఏంటో మాకు తెలియదు అనుకుంటున్నారా? అన్నీ తెలుసు. ఒకప్పుడు మేమే బోధించామండి, చెప్పాము,
కదండి. ఇలా చాలామంది అంటూ ఉంటారు, కానీ జీవితాలలో యేసయ్య ఉండరు, చెప్పే వరకే ఉంటారు చాలామంది. కానీ క్రైస్తవులు ఎలా ఉండాలంటే చెప్పాలి, చేసేవారిగా ఉండాలి. యేసయ్య చేస్తూ చెప్పారు, అవునా? ప్రాక్టికల్గా యేసుప్రభు వారు అన్నీ చేస్తూ చెప్పారు. అరే బాబు, ఇలా ఉండండి, ఇలా చెయ్యండి. మన జీవితాలు కూడా అంతే అండి, చెప్పేవారిగా కదా, అందరూ చెప్తారు, కానీ చేసేవారిగా ఉండాలి. ఈ రెండిట్లో ఉండాలి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగునాక. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? పెద్ద పెద్ద పంచాయతీలో కూర్చుంటూ ఉంటారు తెలుసా. ఊర్లలో ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లు కాదు, పంచాయతీలే, అవునా? అక్కడికి వెళ్ళినప్పుడు ఊరు పెద్దలు కూర్చుంటారు, పెద్దవారు, ఊరు పెద్దలు, అవునా? అన్నీ అంటే ఇప్పుడు ఒక ఊరిలో ఉన్నామనుకోండి, ఆ ఊరిలో ఉన్న వారి కొరకు అందరికీ తెలుసు ఎవరు సరిగ్గా మాట్లాడతారు, ఎవరు సరిగ్గా మాట్లాడరు, ఎవరు చక్కగా ముందుకు వెళ్తారు, ఎలా ఎంతమంది జీవితాలు ఎలా ఉన్నాయి ఏంటి, ఇవన్నీ చాలామందికి అందరికీ అన్నీ తెలుసు. చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అందరి గురించి అందరికీ బాగా తెలుసు ఊర్లలో, అవునా కదా? ఇప్పుడు ఒక చక్కగా తీర్పు తీర్చి ఒక పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ పెద్ద మనిషి జీవితమే సరిగ్గా లేదు. సపోజ్ అనుకోండి, పెద్ద మనిషి జీవితమే సరిగ్గా లేదు, బాగా తాగుబోతూ, బాగా తిరుగుబోతూ, అర్థమైందా? బాగా భయంకరమైన మాటలు, చాలా ప్రజలకి వ్యతిరేకమైన నడవడి, ప్రజలు చేయాలని ఆశపడుతున్నది చేయలేని వాడు, సొంత ప్రలాభము, సొంత ఉద్దేశాల ప్రకారం ఆ భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఆయన గురించి అందరికి తెలుసా తెలీదా? ఆ తీర్పులో ఏదో కుటుంబ పరిస్థితులు బాలేక ఆ కుటుంబం వారు అక్కడికి వచ్చారు తీర్పు కొరకు. ఈ పెద్ద మనుషులందరిలో ఆ పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి, పెద్ద మనిషి చెప్తా ఉంటాడు, ఏంటో తెలుసా, అరే బాబు జీవితం మార్చుకోరా, ఏంట్రా ఈ తాగడం, ఇటు పైకి అనలేడు, అన్నా కష్టమే, అవునా కదా? అన్నా ఏమవుద్దండి, వెంటనే ఊరు బహిష్కరణో ఇంకా ఏంటో చాలా 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 చేసేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అందుకని అనలేడు, కానీ హృదయానికి తెలుసు, అరే బాబు ముందు నువ్వు మార్చుకోరా బాబు, నీ గురించి అందరూ తెలుసులేరా. పైకి అనలేకపోయినా ఏం చేస్తారండి, లోపల ఉండదా? పెద్ద మనుషులు ఎవరి వరుసలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసు, నీ వీడి జీవితమే బాగాలేదు, వీడు చెప్పొచ్చాడండి, అవునా? అదే ఊర్లో మరొక పెద్ద మనిషి ఉంటాడు అనుకోండి, ఆయన చక్కగా ఏం చెప్తాడో తన జీవితంలో అదే జరిగిస్తున్నాడు అనుకోండి, తన జీవితం అంతా చాలా అద్భుతంగా ఉంది. తను మాట్లాడే విధానం, ఉంటున్న విధానం, తన నడవడి, అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అనుకోండి. అర్థమవుతుందా? ఎవరి మాట వింటారు ప్రజలు చెప్పండి? ఆ పెద్ద మనిషి ఎవరైతే మాట్లాడుతున్నాడో, అలాగే తన జీవితంలో అలాగే చేస్తున్నాడో, ఆ పెద్ద మనిషి లాగా ఉండాలని, ఆయన మాట్లాడింది వినాలని కదా. అలా చూడండి, అలాంటి జీవితాలు మనకు ఉండాలి. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉండద్దు. మనం చెప్పడము చేసేది రెండు ఒకటే ఉండాలి. చాలామంది పైకి మాత్రం ఒకలాగుంటారు, వెనకాల చేసేవన్నీ వెనకాల చేస్తూ ఉంటారు, అవునా? ప్లెయిన్గా కనిపించేటట్టు చేస్తూ ఉంటారు, కానీ అక్కడ ఏం ఉండదు కదా. ఇదంతా ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నారు. అందుకనే చాలా జాగ్రత్త. ఇదిగో అంట దేవుడు ఎందుకు మన మనవి ఆలకించినంటే, మన ప్రార్థనకి అడ్డంకు, మొదటి అడ్డంకి అంటే అవిధేయత. దేవుని మాట వినలేదు ఇజ్రాయేలు వారు, అవిధేయత చూపించారు. అప్పుడు వారు వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు వారి అవిధేయతను బట్టి వారి ప్రార్థన వినలేదు. రెండవది ఇక్కడ మనం చూసినట్లయితే 66వ కీర్తనలో 18వ వచనంలో అద్భుతకరమైన మాట ఉంది చూడండి. 66:18లో చూడండి, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. హల్లెలూయా. రెండవ అడ్డంకి ఏంటంటే, ప్రార్థనకి రెండవ ఆటంకం ఏంటి అంటే పాపము. ఈరోజు నా పాపం చేస్తున్నావా? నువ్వు పాపం చేసి మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నావు. అర్థమవుతుందా? పాపం చేస్తూనే ఉన్నావు, మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నావు, దేవా చేయకుండా చూడయ్యా, నన్ను క్షమించయ్యా. అర్థమవుతుందా? నా బాధలను చూడయ్యా, నా కన్నీళ్ళు తుడవయ్యా, నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా.
ప్రభు ఆదివారం రాగానే అద్భుతమైన ప్రార్థన, అద్భుతమైన ఆరాధనలో పాల్గొంటున్నావు. ఆరాధన ప్రార్థనలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లోపల ఏముందండి? హృదయమే బాగాలేదు. నువ్వు ప్రార్థన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? అవునా? ప్రభు అంట అలాంటి వారి ప్రార్థన వినరంట. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ రోజున నీ ప్రార్థనకి పాపం అడ్డొస్తుందేమో. మొదటిగా అవిధేయత అడ్డొచ్చింది. ఇక్కడ ఏంటండి? పాపం అడ్డొస్తుంది. నువ్వు పాపం చేస్తూ దేవుని అడుగుతున్నావు. మళ్ళీ తిరిగి వచ్చి మందిరంలో ఉన్నప్పుడు అడగడం, 2 చేతులు పైకెత్తి. మందిరం నుంచి బయటికి రాగానే సేమ్ అదే రిపీట్ అండ్ రొటేట్. అంతేనా? అంతేనా అండి? సేమ్ అదే జరిగిద్ది. మళ్ళీ వచ్చి ఏం చేస్తాం? యేసయ్యా ఈ వారం వచ్చి క్షమించయ్యా. మళ్ళీ వెంటనే ఏం చేస్తాం? అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చి ఆదివారం వస్తాం. ఈ వారం అంతా తప్పులు చేసి మళ్ళీ వచ్చి యేసయ్యా చెప్పురా, చెప్పండి ఏంటమ్మా, నీ వయసు ఎంత తల్లి? బెటర్ నీదే తమ్ముడు, నీదే 17 అంటే టీనేజ్. ఫ్రెండ్స్ అందరూ ఫుల్, చాలామంది ఉన్నారా ఫ్రెండ్స్? 5 మెంబర్స్. మంచి ఫ్రెండ్సా లేకపోతే మంచోళ్ళతో చేయ స్నేహం? ఓకేనా? ఎందుకంటే నువ్వు చాలా చూస్తున్నావు, చాలామంది భయంకరమైన పాపంలో ఉన్నారు. అలాంటి వారితో స్నేహం వద్దు నాన్న. అర్థమవుతుందా? ఎప్పుడు విషమే, అవునా కదా? చెడు చెడే. అందుకని వాటి జోలికి కూడా మనం పోవద్దు. అర్థమవుతుందా? అంతా కూడా నింపుకొని ఏసే అని నువ్వు అడిగితే చెప్పండి. చాలామంది అడుగుతారు, యేసయ్యా నా భార్య బాలేదయ్యా, నా భార్యకి ఆరోగ్యం బాలేదయ్యా, నా భార్యని మంచి ఆరోగ్యం చేత నింపయ్యా. చాలామంది ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, బయటికి వెళ్ళగానే భార్యలు మారిపోతారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? భార్య కొరకు. బయటికి వెళ్ళిన తర్వాత షిఫ్ట్. భర్త కొరకు ప్రార్థన చేస్తారు, షిఫ్ట్. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన ప్రభు, ఎందుకంటే నీ హృదయం అంతా పాపంతో నింపబడడం ప్రభు చూస్తున్నారు. నీకు ఆయనకి అడ్డంకు నువ్వు చేసే ప్రార్థన నువ్వు ఎందుకు ఆయన వినలేకపోతున్నారంటే పాపమనే ఆటంకం నీతో ఉంది. ఆ ఆటంకం వల్ల ప్రార్థన అంటే ప్రార్థన చేసినా ప్రభు అంగీకరించరు. అర్థమవుతుందండి? అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండద్దండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చక్కని పాట ఉంది. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. అంతేనా? ఎంతకాలం పాపంలోనే బ్రతుకుతావు? ఎంతకాలం శాపంలోనే కొట్టబడతావు? యేసుని నమ్మి నీ పాపము నుంచి విడుదల పొందుకో. దేవుడు ఎప్పుడు ప్రార్థన వింటారో తెలుసా? నీ పాపాన్ని వదిలిపెట్టినప్పుడు. చాలామంది విడిచిపెట్టరండి. ఏం చేస్తారు? పట్టుకోనే ప్రార్థన చేస్తారు. నువ్వు పట్టుకొని ప్రార్థన చేస్తే యేసే నిన్ను పట్టుకోలేడు. అర్థమవుతున్నాయా? అర్థమవుతుందండి? యేసే మనల్ని పట్టుకోలేరు. నువ్వు ఆ పాపాన్ని పట్టుకొని ప్రార్థించినంత కాలం ఆ పాపానికే అటాచ్. అర్థమవుతుందా? దేనికి అటాచ్ అండి? పాపమే. నువ్వు ఒక్కసారి పాపాన్ని టచ్ చేసి చూద్దాం అనుకుంటావు, ఒక్కసారి పట్టుకున్నావా నిన్ను వదిలిపెట్టడం చాలా కష్టం. అర్థమవుతుందండి? ఇప్పుడు కొన్ని ఊబిలు ఉంటాయి. ఊబి తెలుసా? ఊబి. దాంట్లో అది ఊబి కాదేమో అనుకొని ఒక్క అడిగేసి చూడండి. ఊబి ఏం చేస్తుంది చెప్పండి? దానికి ఉన్న లక్షణం మునిగిపోతాం అంతే. నువ్వు కనిపించవు, ఇంకా చూద్దామన్నా కనిపించవు. అంతేనా? చరిత్రలోనే కనిపించవు. అంతేనా అండి? కనిపిస్తారా? చరిత్రలో కనిపించరండి. చరిత్రలో మన హిస్టరీలో మనం ఉండం. ఇంకా ఆ రోజుకి ఆగిపోయింది అంతే. పలానా డేట్కి పలానా సమయానికి క్లోజ్. ఏం క్లోజు? జీవితమే క్లోజ్. అది ఎవరు తెచ్చుకున్నారు? మనం తెచ్చుకున్న అవి ఊబీలు అనమాట. ఒక్కసారి ఆ ఊబి లక్షణం ఏంటి అంటే అడుగు పెట్టామా లాగేస్తుంది అంతే. అర్థమవుతుందండి? లాగేస్తుంది.
కరెంటుని పట్టుకోండి ఒకసారి, టెస్ట్ చేద్దామని ఒకరు పట్టుకున్నారు అనుకోండి, నువ్వు విడిచిపెడదామని ట్రై చేసినా దానికి అతుక్కొని ఉంటావు. అర్థమవుతుందా? అది పట్టుకుందా చాలా కష్టం. దానికి నువ్వు చేతులు ఇచ్చావు, చేతులు ఇచ్చిన తర్వాత దాని చేతుల్లో నువ్వు ఉన్నావు. అర్థమవుతుందండి? అదే చేతులు తీసేసుకో, ఆ చేతులు ప్రభుకి ఇవ్వడం ప్రారంభిస్తే, ఇది వద్దు అని నీ జీవితంలో నీకు నువ్వే నీ పాపానికి ఫుల్ స్టాప్ పెడితే, అప్పుడు యేసే నిన్ను పట్టుకుంటారు. అప్పుడు నీ ప్రార్థన ప్రభు వింటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అప్పుడు మన ప్రార్థనని ప్రభు ఆలకించే దేవుడై ఉన్నారు. ఆమేన్. నీకు యేసేకి అడ్డంకుగా ఆటంకంగా ఆ భయంకరమైన పాపం ఉందేమో, లైవ్లో చూస్తున్న తమ్ముడ చెల్లి, లేకపోతే ప్రియ సహోదర సహోదరి, ఆ పాపంలోనే ఉన్నావా? నీ పాపం మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నారు. నీ పాపపు జీవితం మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆ పాపపు జీవితం నుంచి నువ్వు విడుదల కావాలని ప్రభు కోరుకుంటున్నారు. అయితే నువ్వు ఇదే బాగుందని పట్టుకొని ఉన్నావేమో, ఊబి లాంటి పరిస్థితులు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఇంకంతే, ఒక్కసారి ఆ ఊబిలో దిగావా, ఆ ఊబిలో నుండి బయటికి రావడం చాలా కష్టం. దాన్ని వదిలిపెట్టు, యేసే పాదాలు పట్టుకో. ఈ రాత్రి నీకు విడుదల. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజే నీకు విడుదల. ఈరోజే ప్రభు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నారు. గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప విడుదలని ప్రభు అనుగ్రహించబోతున్నారు. ఇంకా నీ జీవితం ఎందాక అదే పాపం పాపం పాపం. ఒకసారి పాపం చేస్తున్నావు, మళ్ళీ వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ తిరిగి అదే పాపం. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి యేసే పాదాలు పట్టుకుంటే నీ జీవితం మార్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ చక్కని పాట పాడదామా? ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపడుతూ పాపం చేస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, యేసే క్షమిస్తాడేమో అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు క్షమించడండి. నీ ప్రార్థన ఆయన ఆలకించడు. ఎప్పుడైతే నువ్వు ఆ పాపాన్ని వదిలిపెడతావో, విడిచిపెడతావో సంపూర్ణంగా, అప్పుడే నీ ప్రార్థన ప్రభు అంగీకరించే దేవుడై ఉన్నారు. ఎన్నిసార్లు ప్రార్థించినా ఆ ప్రార్థనకి జవాబు రాదండి. ఎందుకంటే నీ ప్రార్థనకి ఆటంకంగా నీ పాపం ఉంది. అందుకే యేసయ్య నీ ప్రార్థన వినని వారిగా ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరం ప్రైజ్ ది లార్డ్. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదో నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదో నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఆమేన్. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. ఎంతకాలము పాపములో బ్రతుకుతావు, ఎంతకాలము వ్యసనపరుడు అయి తిరుగుతావు. నువ్వు అనుకుంటున్నావు నా జీవితం చాలా హ్యాపీగా ఉంది. అది కొద్ది వరకే. దాని తర్వాత నీ జీవితం ఏంటో ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? ఎప్పుడైనా ఆలోచించావా? ఏంటి నా జీవితం, ఏంటి తర్వాత నా బ్రతుకేంటి? ఈ రాత్రికాల సమయంలో ఇదే అనుకూల
సమయము, ప్రభు ఇచ్చిన సమయం సద్వినియోగం చేసుకుంటే నీ బ్రతుకు మార్చబడుతుంది. ఆమేన్. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు. ఎస్ లార్డ్, మీకే స్తోత్రమయ్యా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు. ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుతువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుతువో. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుతువో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్ అని చెప్దామా? ఆమెన్. మొదటి ఆటంకం ఏంటండి? నువ్వు చేసే ప్రార్థనకి మొదటి ఆటంకం అవిధేయత. ఓకేనా? ఈ అవిధేయత వల్ల ప్రార్థన చేసుకునే వాడికి ఉంటున్నావేమో. ఒకవేళ ప్రార్థన చేసినా నీ అవిధేయత వల్ల ఏసే నీ ప్రార్థన వినరు. ప్రభు ఎందుకు మన ప్రార్థన వినట్లేదంటే అవిధేయత. ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టమైన బ్రతుకుతూ ఏసయ్యా నా బ్రతుకంతా నీవేనయ్యా, నా జీవితం అంతా నీవేనయ్యా, నీవు లేకపోతే నేను లేనయ్యా. చాలామంది నోటి వరకే ఈ మాటలు, జీవితంలో ఏసయ్య లేరు. అవునా కదా? చాలామంది ఇదే అండి. ఎందుకు నీ ప్రార్థన ప్రభు వినట్లేదంటే ఈ ఆటంకాలు ఎవరు తెచ్చుకున్న ఆటంకాలు చెప్పండి? మనమే. చెప్పండి, ఎవరు తెచ్చుకున్నారు? మనమే. సమస్యలు చాలామంది కొని తెచ్చుకుంటారు. అవునా? కొని తెచ్చుకునేవారు చాలామంది. ఆ కొని తెచ్చుకునే వారిలో చేతులు చూపించండి. ఉన్నాము. కొని తెచ్చుకుంటాం. తెలుసు చెయ్యొద్దు అని, తెలుసు అప్పు చేయొద్దు అని, ఏం చేస్తాం? చెప్పండి. అప్పు చేస్తే కట్టుకోలేమన్న సంగతి కూడా తెలుసు. అవునా? ఏం చేస్తామండి? భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, చేస్తూ వెనకాల చెప్పండి. మళ్ళీ సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా మా అప్పులు తీరాలయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, ఎప్పటి నుంచో మందిరాలకు వెళ్తున్నామయ్యా. కొద్దిమంది జీవితం మార్చబడాలయ్యా, ప్రార్థన చేయి. మీరు ప్రార్థన చేయండి, మేము చేసేది మేము చేస్తాం. అంతేనా? మనం చేసి అన్నీ చేస్తూ ఉంటాం. సేవకులు ప్రార్థన చేస్తే చెప్పండి, నీ ప్రార్థన ఎప్పుడు వింటారు ప్రభు? నీ అడ్డంకుందే, నీ ఆటంకం, నీకు నువ్వు కొని తెచ్చుకున్న ఆటంకం తీసి పక్కకు పెడితే హల్లెలూయా, అప్పుడు ప్రభువు ప్రార్థన వింటారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఇష్టం ఉన్నట్లుగా ఉన్నావేమో, నీ ప్రార్థన ప్రభు అంగీకరించాలంటే నీ అవిధేయతగా మార్చబడాలి.
ఆమేన్. నీ పాపము జీవితాన్ని నువ్వు వదిలిపెట్టి యేసుకి నీ జీవితం అంకితం చేయాలి. అప్పుడు నీ ప్రార్థనకి జవాబు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఎస్, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే ప్రవర్తన గురించి మనం చూడగలుగుతాం. ఇర్మియా గ్రంథం 33వ వచనం. 33వ వచనం. వారును వారి రాజులను, వారి ప్రధానులను, వారి యాజకులను, వారి ప్రవక్తులను, యూదా జనులను, యెరూషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయ ఉద్దేశించినట్లు వారు ఈ పట్టణమును కట్టి దినము మొదలుకొని ఇది వరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రవర్తన సరిగ్గా లేదు. అర్థమవుతుందా? ప్రవర్తన సరిగ్గా లేని వారిగా చూస్తూ ఉంటాం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అన్నిట్లో కూడా ఇక్కడ చూడండి, ప్రవర్తన సరిగ్గా లేనందున అదంతా కూడా ఎవరు చూస్తూ ఉన్నారు? ప్రభు చూసే దేవుడై ఉన్నారు. అవునా కదా? ఎవరు చూస్తారండి? ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. అందుకని మనం ఏ విషయంలో ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఏం చూస్తామండి? ఫెయిల్యూర్. ఏ పనిలో కూడా విజయం రాని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. అలాంటి జీవితాలు మనకొద్దండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు వినేటట్లుగా, ప్రభు అంగీకరించే ప్రార్థనగా ఉండాలి. ఈ రోజున నీ ప్రవర్తనను బట్టి ప్రభు నీ మొరను ఆలకించని వారిగా కాదు, నీ మొరను ఆలకించే విధంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రవర్తన అంతట్లో కూడా ప్రభు కృప కావాలి. హల్లెలూయా. ప్రార్థించండి, దేవా నా ప్రవర్తన ద్వారా నీకు మహిమ రావాలి. మనం ఉంటున్న విధానాలు, మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం ఎందుకు చూడట్లేదంటే అవన్నీ కూడా సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత పనులు, సొంత కార్యాలు. దీని ద్వారా అది ప్రభుకి ఇష్టమైనవి కావు. ఆమేన్. దుష్కార్యాలు చేసేవారికి మనం ఉండద్దు. మన ప్రవర్తన అంతా కూడా చక్కని ప్రవర్తనగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ప్రభువు మనల్ని చూసి సంతోషించి మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఈ రోజున నీ ప్రార్థన ప్రభుకి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి. నీవు చేసే భక్తి అది ప్రభు మెచ్చే భక్తిగా ఉండాలి. నీవు ఉంటున్న విధానం, నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ ఉద్దేశాలు, నీ నిర్ణయాలు, నువ్వు తీసుకుంటున్న ప్రతీది కూడా అది ప్రభుకి ఇష్టమైన రీతిలో ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ ప్రభుకి ఇష్టము లేని విషయాలలో మనముంటూ ఇష్టం లేని పనులు చేస్తే మనం ఎంత ప్రార్థించినా ప్రభువు ఆ ప్రార్థనని ఆలకించరు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు చేసే ప్రార్థనకి నీ ప్రార్థనకి నీ ప్రవర్తన ఆటంకంగా ఉందేమో. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రవర్తన ఆటంకంగా ఉందేమో. ఒకవేళ నీవు చేసే ప్రార్థనకి నీ ప్రవర్తన ఆటంకంగా ఉంటే ప్రభు ఏంటండి అది చూసి నీ ప్రార్థని వినని వారిగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి, ఎందుకు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నారు. ఈ రాత్రికాల సమయంలో అలాంటి ప్రార్థన చేస్తున్నావా? నీలో అవిధేయత ఉంచుకొని నీ ప్రవర్తన సరిగ్గా లేకుండా అదే పాపపు జీవితంతో నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన ప్రభుకి ఎన్నటికీ అంగీకారమైనది కాదు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు
స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, విజయవాడ. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం నందు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు. ఆదివారం 2వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి పండితాపురం, ఖమ్మం నందు. వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007172.